కరీంనగర్ మేయర్ పీఠం సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తుంది. చివరి నిమిషంలో బీజేపీ చక్రం తిప్పింది. ఓటింగ్ లో పాల్గొనవద్దని బీఆర్ఎస్ నిర్ణయించింది. బీఆర్ఎస్ నిర్ణయంతో 31కి మారిన మ్యాజిక్ ఫిగర్ సంఖ్య. దీంతో 34 సీట్లు గెలుచుకున్న బీజేపీ అవలీలగా మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేయనుంది. మరోవైపు జమ్మికుంట చైర్మన్ ఎన్నిక వాయిదా పడే అవకాశం ఉంది. 12 స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచింది. ఇండిపెండెంట్ సపోర్ట్తో కాంగ్రెస్ బలం 14కు చేరింది. మ్యాజిక్ ఫిగర్ దాటాలంటే కాంగ్రెస్ కు మరో 2 మద్దతు అవసరం ఉంది. రాయకల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, ఇండిపెండెంట్స్ ఏకమవుతున్నారు. ఇటు మెట్పల్లిని కైవసం చేసుకుని కాంగ్రెస్ అడుగులు వేసే దిశగా ప్రయత్నిస్తోంది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. సతీష్, కార్పొరేషన్ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. అనూహ్యంగా పార్టీలు వ్యూహాలు రచిస్తుండటంతో ఇటు పొత్తుల అంశంలో కొంత హైప్ క్రియేట్ అవుతున్న పరిస్థితి. ప్రధానంగా కరీంనగర్ కార్పొరేషన్ పైన అందరి గురి మాత్రం ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే జరుగుతున్నటువంటి కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికలో ఓటింగ్లో మాత్రం ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్పొరేటర్లు దూరంగా ఉంటున్నట్టుగా తెలుస్తుంది. దీంతో ఇటు ఎక్స్ ఆఫీషియల్ సభ్యులతో పాటు 9 మంది బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్పొరేటర్లు విజయం సాధించారు. దీంతో మొత్తం 10 మంది బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఓటింగ్ సంబంధించినటువంటి అభ్యర్థులు దూరంగా ఉండడంతో ఇటు సంఖ్యాబలం ప్రస్తుతం అయితే 59 చేరింది. కరీంనగర్ కార్పొరేషన్లో మొత్తం 66 డివిజన్లు ఉన్నాయి. ఎక్స్ ఆఫీషియల్ సభ్యులతో కలిస్తే 69కి సంఖ్యాబలం పెరిగింది. దీంట్లో మెజార్టీ స్థానాలు ఎవరు చూపిస్తారో వారే మేయర్ అయ్యే అవకాశం ఉంది. ఇటు బీజేపీ ఎక్కువ సీట్లు మెజార్టీ స్థానాలను సాధించింది. దాదాపు 30 స్థానాల్లో బీజేపీ సంబంధించినటువంటి కార్పొరేటర్లు విజయం సాధించడంతో ఆ పార్టీకి ఇతర ఇండిపెండెంట్ సంబంధించిన అభ్యర్థులు 33 ఇండిపెండెంట్ అభ్యర్థులు చేరడంతో 33కు చేరింది. మరొక ఎక్స్ అఫిషియోగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఉన్నారు. దీంతో 34 సంఖ్యాబలం పెరిగింది. ప్రస్తుతం అయితే బీజేపీ దూరంగా ఉండడంతో ఇటు బీజేపీకి ఒక రకంగా బీఆర్ఎస్ మేలు చేసినట్లే చెప్పొచ్చు. బీఆర్ఎస్ ఓటింగ్కు దూరంగా ఉంటే బీజేపీకి మెరుగైనటువంటి ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఇందులో బీజేపీ సంబంధించినటువంటి అభ్యర్థులే మేయర్ స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం మాత్రం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఓటింగ్లో పాల్గొనవద్దని బీఆర్ఎస్ నిర్ణయించుకోవడం మాత్రం బీజేపీ కొంత సానుకూలమైనటువంటి అవకాశం లభించినట్లే చెప్పవచ్చు. దీంతో ప్రస్తుతం అయితే 59 మంది ఓటింగ్లో పాల్గొనే అవకాశం ఉన్న నేపథ్యంలో మ్యాజిక్ ఫివర్ 31కి చేరింది. ఇప్పటికే బీజేపీకి 34 మంది సభ్యులు ఉన్నారు. ఇటు కాంగ్రెస్ అదేవిధంగా ఇండిపెండెంట్ ఎంఐఎం వారు అంతా కూడా వీరు కూడా ఓటింగ్లో పాల్గొంటారా లేకపోతే వీరు కూడా దూరంగా ఉంటారనేది మాత్రం ఒక చర్చ మాత్రం జరుగుతుంది. ప్రస్తుతం అయితే నిన్నటి వరకు బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ అదేవిధంగా ఎంఐఎం ఇండిపెండెన్స్ వీరంతా కలిపి ఒక కూటమిగా ఏర్పడి బీజేపీకి మేయర్ స్థానాన్ని దక్కకుండా చేయాలని చెప్పి ఒక వ్యూహాత్మకంగా ప్లాన్ చేశారు. అయితే ఈ కూటమిలో అనూహ్యంగా బీఆర్ఎస్ బయటికి వచ్చడంతో ఇప్పుడు కాంగ్రెస్ అదేవిధంగా మిగతా వారంతా కూడా ఓటింగ్లో పాల్గొంటారా వారు కూడా దూరంగా ఉంటారనేది మాత్రం చర్చ మాత్రం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఒకవేళ మిగతా అన్ని కూడా దాదాపు 34 బీజేపీకి బలంగా ఉన్నప్పటికీ మిగతా వారంతా కూడా ఓటింగ్ దూరంగా ఉంటే మాత్రం కొంత ఏదైతే మేయర్ ఎన్నిక వాయిదా పడే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మిగతా సభ్యులంతా కూడా ఓటింగ్లో హాజరైతే మాత్రం ఇటు ప్రస్తుతం బీఆర్ఎస్ ఓటింగ్కు దూరంగా ఉన్న నేపథ్యంలో ఇటు బీజేపీకి మాత్రం కొంత అనుకూలమైన వాతావరణం మాత్రం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాత్రం ఇప్పటి వరకు అయితే బీజేపీకి మేయర్ స్థానం దక్కే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే సంఖ్యాబలం 34గా ఉంది కాబట్టి మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంది. దీంతో పాటు మ్యాజిక్ ఫీవర్కు ఇటు బీజేపీకి అనుకూలంగా ఉంది కాబట్టి ప్రస్తుతం అయితే బీజేపీకి ఇదంతా కూడా ఒక అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక మిగతా చోట్ల కూడా చాలా టెన్షన్ వాతావరణం మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు. రాయకల్, మెట్పల్లి, జమ్మికుంట ఈ మున్సిపాలిటీలో హంగు వస్తుందని చెప్పి భావించినప్పటికీ ప్రస్తుతం అయితే రాయకల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, ఇండిపెండెంట్లు ఏకమవుతున్నారు. ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది. మెట్పల్లిలో బీజేపీకి మెజార్టీ వచ్చినప్పటికీ అక్కడ కూడా కొంత ఇతర పార్టీల కూటమితో కాంగ్రెస్ ఈ స్థానాన్ని కైవసం చేసుకునే దిశగా మాత్రం ముందుకెళ్తుందని చెప్పుకోవచ్చు. ఇక ప్రధానంగా అందరి ఫోకస్ జమ్మికుంట పైన ఉంది. జమ్మికుంట సీటు ఎవరు కైవసం చేసుకునే ఒక టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఇక్కడ కాంగ్రెస్
10 స్థానాల్లోకి విజయం సాధించింది. బీఆర్ఎస్ 12 చోట్ల విజయం సాధించింది. అయితే కాంగ్రెస్కు ఇండిపెండెంట్ల సపోర్ట్ లభించడంతో ప్రస్తుతం అయితే సంఖ్యాబలం 14 చేరింది. కానీ మ్యాజిక్ ఫీవర్ మాత్రం 16 ఉండాలి. ప్రస్తుతం అయితే మ్యాజిక్ ఫీవర్ చేరువలో ఎవరు కూడా లేరు. ఇటు బీజేపీ ఇక్కడ కీలకంగా మారింది. బీజేపీ ఎవరికి సపోర్ట్ చేస్తుంది అనేది మాత్రం ఆసక్తిగా మారింది. ఎక్స్ ఆఫీషియో సభ్యునిగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఉన్నారు. అయితే మొత్తానికైతే జమ్మికుంట కూడా ఓటింగ్ జరుగుతుందా లేకపోతే వాయిదా పడుతుందా అనే చర్చ మాత్రం జరుగుతుంది. ఎందుకంటే మ్యాజిక్ ఫీవర్ చేరువలో ఉంటే మాత్రం సంఖ్యాబలం నిరూపించుకునే మాత్రం ఓటింగ్కు ముందుకు వెళ్తుంది, లేదంటే అది వాయిదా పడే అవకాశం ఉంది. ఇటు కరీంనగర్ అదేవిధంగా జమ్మికుంట ఈ రెండు ఒక కార్పొరేషన్ మరొక మున్సిపాలిటీలో అసలు ఏం జరుగుతుందనే మాత్రం కొంత ఆసక్తి రేపుతున్నటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చు. ఇటు కరీంనగర్ కార్పొరేషన్లో మాత్రం మొదటి నుంచి కూడా కొంత హై వోల్టేజ్ టెన్షన్ మాత్రం క్రియేట్ అవుతుంది. మొదటి నుంచి కూడా బీజేపీ ఇక్కడ తమ అభ్యర్థి మేయర్ అవుతారని చెప్పి భావిస్తుంది. ఆ రకంగానే వ్యూహాత్మకంగా పావులు కలుపుతూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ముందుకు వెళ్లారు. అయితే ప్రస్తుతం అనూహ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, ఇండిపెండెన్స్ వీరంతా కూడా కూటమంతా కూడా ఏకమవడంతో ఇండిపెండెంట్ అభ్యర్థిని తెరపైకి తెచ్చారు. ప్రస్తుతం అయితే సీన్ అంతా కూడా మారిపోయినట్టుగా తెలుస్తుంది. కొద్దిసేపట్లో జరిగేటువంటి మేయర్ ఎన్నికలో ఇటు కార్పొరేటర్లు అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. కానీ ఎవరు ఓటింగ్లో పాల్గొంటారు, ఎవరు ఓటింగ్కు దూరం ఉంటారు, సంఖ్యాబలం ఎవరికి ఎక్కువ ఉంటుంది, మ్యాజిక్ ఎవరికి దాడుతారు అనేది మాత్రం కొంత ఆసక్తి రేపుతున్నటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి మాత్రం కొంత మ్యాజిక్ ఫీవర్కు చేరువలో బీజేపీ మాత్రం ఉంది. బీజేపీ ఒకవేళ మేయర్ అభ్యర్థి అయితే ఎవరిని మేయర్ అభ్యర్థిగా ఎన్నుకుంటారనేది మాత్రం కొంతసేపు వేచి చూడాలి. ప్రస్తుతం అయితే కొంత ఆసక్తికరమైన పరిణామాలు మాత్రం ఇటు కరీంనగర్ కార్పొరేషన్లో జమ్మికుంట మున్సిపాలిటీలో మాత్రం నెలకొంది. థ్యాంక్ యూ సతీష్.